సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇప్పుడు మీ టైంలో ఉన్న హీరోస్ ఎవరైతే వచ్చారో కష్టపడి, హ్మ్. వాళ్ళ మీద కొంత పాలిటిక్స్ నడిచాయి. వాళ్ళ వారసులు వస్తున్నారు కాబట్టి హ్మ్. అనేది కొంత టాక్ నడిచేది గట్టిగా. హుహు. ఉదయ్ కిరణ్ గావచ్చు, ఆ! మీరు గావచ్చు, తరుణ్ గావచ్చు, మరి ఇంకా ఉన్నారు. చాలా. చాలా మంది ఆ! ఉన్నారు అప్పుడు ఆ చాలా. టైంలో. రోహిత్ రోహిత్, అండ్ మన ఫ్రెండ్ ఆనంద్ హీరో. ఆనంద్. ఇప్పుడు ఆహ్, సీరియల్స్ చేస్తున్నాడు ఆ! తమిళ్‌లో. ఆనంద్ అండ్ కాదు ఆనంద్ హీరో అతని పేరు ఆకాష్. ఆకాష్ గారు. ఆకాష్. ఆకాష్ గారు. ఆ! సో, ఆ టైంలో మేమే కదా! కొంత కొంత నేను, ఆకాష్, రోహిత్, హ్మ్. అల్లరి నరేష్ గారు, ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్, తరుణ్ గారు. ఆ టైంలో అంత పాలిటిక్స్ నడిచాయా ఏమన్నా మీ మీద నిజంగా? మీ పాలిటిక్స్ యంగ్ అంటే హీరోస్ ఎవరైతే వచ్చారో? ఒక రకంగా చెప్పొచ్చు. పాలిటిక్స్ అంటే బాధ్యత యాక్చువల్లీ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఆల్వేస్ పర్సన్స్. ఆ ప్లాట్‌ఫార్మ్ నాకు దొరికింది. తెలుగు జనాలు నాకు ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు. హ్మ్. సక్సెస్ కూడా. ఆ టైంలో కూడా ఐ కుడ్ హావ్ డన్ మచ్ బెటర్. ఓకే. కానీ ఆ గైడెన్స్ లేక, రాజకీయం కాదు, పాలిటిక్స్ కాదు, కానీ ముఖ్యంగా ఆ గైడెన్స్ లేక, హ్మ్. 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 ఒక పెద్ద మనిషి నా లైఫ్‌లో గాడ్ ఫాదర్ లాంటి ఎవరు లేక, నేను ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న, ఒక అనుభవాలు ఉన్న పర్సన్ వెనకాల ఉండాలి. సో, అంటే అందరూ అంటే అప్పుడు అంటారు కదా! మంచి హిట్స్ పడుతున్నాయి. ఇక్కడ ఉన్న ఏ హీరో గూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి చేస్తున్నావు. నీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పిన వాళ్ళు లేరా? సినిమా ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ ఏం చెప్పాలి దానికి, ఇట్ ఈస్ అ వెరీ క్లోజ్డ్ ఇండస్ట్రీ. అంటే కోఆపరేషన్స్ గానీ ఇది ఇది ఓన్లీ ఒక కమర్షియల్ ఇండస్ట్రీ అంతే. అంతే. బ్రాండ్ హిట్స్, సక్సెస్, ఇది ఓన్లీ మాత్రం సక్సెస్‌కి ఫ్రెండ్‌షిప్స్ ఉన్నాయి. ఆ హిట్స్‌కి ఫ్రెండ్‌షిప్స్ ఉన్నాయి. ఆ సక్సెస్ లేకపోతే మీరు చూస్తూనే ఉన్నారు గదా! అవునవును. ఇప్పుడు కూడా చూడండి. ఈ జనరేషన్‌లో కూడా అట్లాంటివి నడుస్తూనే ఇప్పుడు మీ టైంలోనే గదా! ఉదయ్ కిరణ్ గూడా చనిపోయింది. అదే టైంలో. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సినిమాలు రాకా? లేకపోతే ఒక హీరో ఉన్న తరువాత, ఒక మంచి సక్సెస్‌ఫుల్ హీరో ఉన్న తరువాత, అంటే లైఫ్‌లో సడెన్‌గా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, అది తర్వాత ఏం చేయాలి అంటే దేర్ ఈస్ నో అదర్ వే కదా! ఓన్లీ మాత్రం ఓకే. నేను స్టార్టింగ్ నుంచి నేను డైరెక్షన్ ఫీల్డ్‌తో వచ్చాను. ఫస్ట్ నేను కెరియర్ డైరెక్షన్ ఫీల్డ్‌తో స్టార్ట్ చేశాను. ఓకే. కాబట్టి నేను డైరెక్షన్ వైపుకి వెళ్ళాను మధ్యలో. ఇక్కడ యాక్టింగ్ కెరియర్‌లో ఏం జరగకపోతే నేను డైరెక్షన్ వైపుకి వెళ్ళాను, రైటింగ్ వైపుకి వెళ్ళాను. హ్మ్. కానీ ఓన్లీ మాత్రం ఒక హీరో ఉన్నప్పుడు లైఫ్‌లో ఒక 30 వయసులో గాని, 31 వయసులో ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు చాలా నెగెటివ్ థాట్స్ వస్తాయి గదా! తర్వాత ఏం చేయాలి లైఫ్‌లో? బయట ఎక్కడైనా వెళ్తే అందరూ "సార్ ఏమైంది మీ సినిమాలు? ఎందుకు సినిమాలు రావట్లేదు? ఎందుకు సక్సెస్ లేదు? ఎందుకు ఇది?" సో, అది కష్టం. చాలా కష్టం. ఒక హీరో లైఫ్ అంటే చాలా కష్టం. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఓకే. నో ప్రాబ్లమ్. ప్రతిరోజు వర్క్ ఉండేది. మీరు సీరియల్‌లో వర్క్ చేసుకోవచ్చు. మీరు సినిమాలో వర్క్ చేసుకోవచ్చు. కానీ ఒక హీరో అయిన తర్వాత అది చాలా కష్టం. యూ హ్మ్. కెనాట్ డూ ఇట్. సో, అది ఎళ్లారా చనిపోయినప్పుడు? ఉదయ్ చనిపోయినప్పుడు. ఆహా! ఆ టైంలో నేను ఇక్కడ లేదు. హ్మ్. 'బిగ్ షా'కా? ఆఫ్ కోర్స్. ఉదయ్ అండ్ ఇంకోటి నేను ఒక ఫిల్మ్ చేశాను. విజయ్ సాయి అని ఇంకొక హీరో. తను గూడా చనిపోయాడు గదా! సూసైడ్. ఇద్దరు హ్యాంగ్ చేసుకొని ఆ! చనిపోయారు. సూసైడ్. సో, విజయ్ సాయితో నేను ఒక మంచి సినిమా 'రైలింగ్ నరసింహరావు' గారిది 'ప్రేమించుకుందాం పెళ్ళికి రండి' సినిమా చేశాను. హ్మ్. 35 డేస్ మంచి అబ్బాయితో, కానీ అదే జరిగింది. సేమ్. సో, యాక్టర్స్‌కి మెంటల్ హెల్త్ అంటే చాలా ముఖ్యమైన విషయం. హ్మ్. హ్మ్. ఈ యాక్టింగ్ ఫీల్డ్‌లో రావాలంటే ఓన్లీ మాత్రం నాకు యాక్టింగ్ తెలుసు, నాకు డాన్సింగ్ తెలుసు, ఫైటింగ్ తెలుసు అది అవ్వదు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పర్సన్స్‌కి ఇక్కడ చాలా ఉండాలి. మెంటల్ హెల్త్ ప్రకారంగా, మానసికంగా బలం కొంచెం చాలా ఉండాలి. అవును. చాలా హ్మ్. స్ట్రాంగ్‌గా ఉండాలి. మానసికంగా బలం లేకపోతే సినిమా ఇండస్ట్రీ చాలా కష్టం. హ్మ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో చాలా మందొచ్చేసారు గదా! పాత వాళ్ళంతా హ్మ్. 'మెహబూబు', హ్మ్. అమ్మాయి హ్మ్. 'రోహిణియా'? హ్మ్. 'రోహిణి', 'రౌడీ రోహిణి'. హ్మ్. చాలా మందొచ్చేసారు. హ్మ్. అంటే ఇప్పుడున్నోళ్ళలో దమ్ము లేదు, ఆడలేరు అని వాళ్ళని దింపారా? లేకపోతే అవును. రీజన్ అంటే ఏంటి దమ్ అసలకి? లేదు అంటే కాదు. కానీ ఆహ్, అక్కడ ఏమైంది నేను చెప్పాను గదా! పాత ఫ్రెండ్‌షిప్స్ వల్ల హ్మ్. అక్కడ పెద్దగా కంటెంట్ జనరేట్ అవ్వడం లేదు. ఓహ్! మీరే ఒప్పేసుకుంటున్నారు. ఇప్పుడున్న వాళ్ళతో కంటెంట్ అవ్వట్లేదు అని. అవ్వట్లేదు. ఓకే. నాకు అక్కడ ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పాను. మీలో ఉన్న ఫైట్స్ కూడా రియల్ కాదు.
మీరు ఫైట్ చేస్తారు, మళ్ళీ 1 అవర్ తర్వాత హగ్ చేస్తారు, మళ్ళీ 1 అవర్ తర్వాత కలిసి మెలిసి అంటే అందరూ ఉంటారు. ఓకే. సో మీరు మీ అందరికి పాత ఫ్రెండ్షిప్స్ ఉన్నా కాబట్టి మీరు అలా యాక్ట్ చేస్తున్నారు. సో ఆ ఫ్రెండ్షిప్స్ వల్ల అక్కడ పెద్దగా కంటెంట్ ఏమీ లేదు. ఓకే. అంటే జనాలు ఎప్పుడు వరకు అంతాక్షరి బోరింగ్. జనాలు ఎప్పుడు వరకు అంతాక్షరి చూస్తారు, జనాలు ఎప్పుడు వరకు ఆ జోక్ సెషన్స్, బ్యాడ్ జోక్ సెషన్స్ జనాలు ఎప్పుడు వరకు భరిస్తారు అది. ఓకే. సో అందుకే వాళ్ళు 8 వైల్డ్ కార్డ్స్ కి కూడా పంపించారు. అది 100% కరెక్ట్. అక్కడ Okay. పెద్దగా కంటెంట్ జనరేట్ అవ్వడం ఏమీ లేదు, ఆ వెరైటీ ఏమీ లేదు. ఓన్లీ మాత్రం మనీ కంట తప్ప, ఆ మనీ కంట బిహేవియర్ తప్ప అక్కడ వెరైటీ ఏమీ లేదు. ఓ మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన వాళ్ళు మేబీ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకొని వస్తారని చూడండి. అవును, అదే అవ్వచ్చు. ఇంకా అది కూడా అవ్వచ్చు. వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదనే కదా వాళ్ళని అది పంపారని కూడా చెప్తున్నారు. అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు. ఇంకోటి పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి అందరూ పాత కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళకి అనుభవం కూడా ఉంది ఈ బిగ్ బాస్ గేమ్ కి ఎలా ఆడాలి. ఓకే. సో ఆ అనుభవం కూడా ఉంది. బట్ అక్కడ నబీల్ అండ్ సీత వాళ్ళు, టైటిల్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? నబీల్ సీత అండ్ ఈ మణికంఠ వేవ్ తగ్గకపోతే మణికంఠకి కూడా ఒక ఛాన్స్ ఉంది. అంతేనా? లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ గారు ఎలా గెలిచారు లాస్ట్ Okay. ఇయర్. సో ఆడియన్స్ అంటే జనాలు దేవుడు కదా, వాళ్ళు ఎవరికి వరం ఇస్తే Okay. సో మణికంఠకి ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది, అది నాకు అనిపించింది. సో పెద్ద హీరో ఒకప్పుడు బిగ్ బాస్ వాళ్ళు అత్యంత ఎక్కువ పారితోషికం రెమ్యూనరేషన్ టాప్ 5 లో మీరే ఫస్ట్ అని విన్నాను నేను. అంటే వేరే వాళ్ళు రెమ్యునరేషన్ గురించి నాకు తెలియదు, కానీ మీ రెమ్యూనరేషన్ గురించి. okay. సో ఎందుకంటే మీరు బాంబే కాబట్టి ఆయన మిడ్ వీక్ వచ్చేసారు కదా ఎలిమినేషన్. ఏమైపోయిందంటే ఇక్కడ హోటల్స్ లో సేఫ్టీ లేదనుకొని బ్యాగ్ వాళ్ళ ఒకసారి బ్యాగ్ ఇవ్వు, ఆ బ్యాగ్ ఇవ్వు. నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఇదిగో బ్యాగ్ లో బిగ్ బాస్ ఇదిగో బ్యాగ్ లో బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యూనరేషన్. సో ఇలా క్యారీ చేస్తున్నారు అన్నమాట ఆయన. దీన్ని బ్యాంక్ లో వేసుకోవచ్చు కదా, బ్యాంక్ లో చేసుకోవచ్చు కదా, కానీ డబ్బులే. అందరికి చూపించాలి కదా. సో మీరు చూపించండి అయితే. సో బిగ్ బాస్ రెమ్యూనరేషన్ అయినా ఇలానే తెచ్చుకున్నారు 5 weeks ది. అయ్యో గట్టిగానే ఇచ్చారు మరి. చూడండి బరువు ఎంత ఉంది. డబ్బు కదా బరువు ఉంటుంది. నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. కాస్ట్యూమ్ మార్చుకోవడానికి వెళ్ళారు, బ్యాగ్ తోనే వెళ్ళారు. దాంట్లో కాస్ట్యూమ్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి రోషన్ గారు, దాంట్లో బట్టలు ఉన్నాయి. అంత హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నారు కాబట్టి బ్యాగ్ నిండిపోయింది. అది కూడా అవుతుంది, ఫ్యూచర్ లో అది కూడా అవుతుంది, డౌట్ లేదు. సూపర్. అది నో రిగ్రెట్స్ బిగ్ బాస్ కి వెళ్ళి. 2 రిగ్రెట్లు నాకు ఉన్నాయి. ఒకటి రిగ్రెట్, నేను శేఖర్ భాషకి అనవసరంగా ఎక్కువసారి నామినేషన్ చేశాను, అది ఒక రిగ్రెట్. అండ్ సెకండ్ రిగ్రెట్ ఏంటంటే, నేను మంటలో చేయి పెట్టాను కదా, అది కూడా నాకు ఒక రిగ్రెట్. అది ర్యాష్ డెసిజన్, ఎందుకంటే చాలా మంది చూస్తారు, చాలా మంది నేర్చుకుంటారు. సో మాకు ఒక బాధ్యత కూడా ఉంది. సో ఆ బాధ్యత నేను ఒక సెకండ్ ఒక ర్యాష్నెస్ లో మర్చిపోయాను. సో ఈ 2 రిగ్రెట్లు నాకు ఉన్నాయి బిగ్ బాస్. ఇండస్ట్రీలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయి మీకు? చాలా పీక్ లో ఉన్నప్పుడు అది వెనక్కి చూస్తే నాకు ఒక ట్రాన్స్ లాంటి అనిపిస్తుంది, అంటే ఒక డ్రీమ్ లాంటి, ఒక కళ్ళలు. సో అక్కడ రిగ్రెట్లు ఏం లేదు, ఓన్లీ మాత్రం ఒక డ్రీమ్ లాంటి ఉంది. 3 years ఎలా జరిగింది నాకు తెలియదు. 3 years వరకు నేను కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నా. ఆ తర్వాత ఆ డ్రీమ్ బ్రేక్ అయింది. ఏంటి ఎందుకు ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ అంటే అంత ఇష్టం మీకు? అంతే కదా, ఒక పర్సన్ కి సక్సెస్ ఎక్కడ సక్సెస్ వస్తుంది ఫస్ట్, అదే కదా. ఒక పర్సన్ కి ఎలాగైనా మీకు ఎక్కడైనా మంచి సక్సెస్ దొరికినప్పుడు, ఎక్కడైనా మీకు మంచి లాభం వచ్చినప్పుడు, ఎక్కడైనా మీకు మంచి లవ్ దొరికినప్పుడు అక్కడే వెళ్తారు కదా మీరు. ఇక్కడికి వచ్చే తెలుగు నేర్చుకున్నారా? కొంచెం. అసలు బిఫోర్ తెలుగు తెలియదు, అసలు ఒక వర్డ్ కూడా తెలియదు. ఏ సినిమా చేసినప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నారు? లాహిర్ అప్పుడు తెలుగు వచ్చా? ధనలక్ష్మి ఐ లవ్ యూ తర్వాత నాకు. ఓకే. యా, తర్వాత నేను చాలా సినిమాలు డబ్బింగ్ కూడా చెప్పాను, నేనే డబ్బింగ్ చెప్పాను చాలా సినిమాలు. ఓకే. సో ఆ తర్వాత నుంచి తెలుగు నేర్చుకున్నారు. బట్ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీకు తెలుగు ఇండస్ట్రీ అన్నా, తెలుగు లాంగ్వేజ్ అన్నా ఎంత ఇష్టం మీకు మాకు అర్థం అవుతుంది మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే. యాక్చువల్గా అక్కడ బిగ్ బాస్ హౌస్ లో నేనే ఎక్కువ తెలుగులో మాట్లాడాను. అందరూ మధ్యలో చాలా ఇంగ్లీష్, అప్పుడప్పుడు 2 minutes కంటిన్యూస్ గా అందరూ ఇంగ్లీష్. తెలుగు బిగ్ బాస్ కి అలా మాట్లాడబట్టి కాంటెంట్ లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పాత వచ్చింది. సో ఎనీ హ్యావ్
చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చాలా Thank you, ఇయర్స్ thank you, తర్వాత రోషన్ ఒక గారు. మంచి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీద చూసాం. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక మాట అన్నారు, నేను ఎప్పుడు మాస్క్ పెట్టుకోను రియల్ లైఫ్ లో అన్నారు కదా. మరి రియల్ లైఫ్ లో మాస్క్ పెట్టుకోరు కాబట్టి అడుగుతున్నాను, బిగ్ బాస్ అనేది రియాలిటీ షోనా లేకపోతే ఫేక్, అది కూడా స్క్రిప్టెడ్? ఇట్ ఈస్ 100% రియాలిటీ షో. ఓకే, ఇట్ ఈస్ 100% రియాలిటీ షో. స్క్రిప్టెడ్ ఏముండదా? స్క్రిప్టెడ్ ఏమి ఉండదు. ఓకే, ఓన్లీ మాత్రం మాకు అక్కడ బయట నుంచి దొరుకుతుంది ఓన్లీ మాత్రం బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ టాస్క్ కి అండ్ బ్యాటరీస్. ప్రతిరోజు 3 సారి బ్యాటరీస్ మార్చాలి ఆ మైక్స్ కోసం. Hmm. ఇది ఓన్లీ మాత్రం రేషన్ బయట నుంచి వస్తుంది. ఓకే, అదర్వైజ్ ఓన్లీ మాత్రం టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ బ్యాటరీస్ రేషన్స్ తప్ప బయట నుంచి ఏమి రాదు. ఇట్ ఈస్ 100% రియాలిటీ షో. సో ఎవరైనా ఒక 1% డౌట్ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ మీద డౌట్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఓటింగ్ ప్రాసెస్ మీద డౌట్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మరి అదే కదా మరి మెయిన్. కానీ అక్కడ అన్ని న్యాచురల్. మీది ఫేక్ ఎలిమినేషన్, అన్ఫేరా మీది? అన్ఫేర్ ఎలిమినేషన్ నేను చెప్పను, కానీ అది ఒక ప్రాసెస్ కదా. మనం ఒక హౌస్ లో ఉన్నప్పుడు ఆ హౌస్ రూల్స్ మనం అది చేయాలి. సో ఆ హౌస్ రూల్స్ మనం ఒప్పుకొని లోపలికి వెళ్ళాను. సో ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి, ఆ ఓటింగ్ ప్రాసెస్ ఏంటి, అది దానికి కూడా ఏజెన్సీస్ ఉన్నాయి నేను అనుకున్న ప్రకారం, దే కెన్ గైడ్. సో కానీ నేను ఏం చూసాను అక్కడ లోపల, అసలు ఇట్ ఈస్ 110% ఇట్ ఈస్ అ రియాలిటీ షో. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ ఫేక్ షో. జనాలు ప్లీజ్ అట్లాంటి ఆలోచించకండి, అక్కడ ఉండడం అంత ఈజీ కాదు. సో 100% ఇట్ ఈస్ అ రియాలిటీ షో. మీరు మొబైల్ ల్యాప్ అసలు ఉండలేరు కదా? అయ్యో, మొబైల్ వాచ్ ఏం లేదు, న్యూస్ పేపర్స్ ఏం లేదు, మాకు అక్కడ వాచ్ కూడా లేదు. అంటే బయట ప్రపంచాల్లో ఏం నడుస్తుంది మాకు తెలియదు. ఓన్లీ మాత్రం మనం అక్కడ ఉన్నప్పుడు అప్పుడు రాత్రి అక్కడ బయట కూర్చుని కొంచెం అక్కడ మెట్రో సౌండ్ వస్తుంది, మెట్రో ట్రైన్ వినపడుతున్నారు? మెట్రో Okay. ట్రైన్ సౌండ్ రాత్రి 10:30కి 11కి ఇది లాస్ట్ మెట్రో. అండ్ ఈ గణపతి విసర్జన నిమజ్జనం ఆ సౌండ్ కూడా అప్పుడప్పుడు. ఓకే, సో బయట ప్రపంచాలు ఇది కూడా నడుస్తుంది అది. అదర్వైజ్ ఇట్ ఇస్ టోటలీ కట్ ఆఫ్. ఓకే, వాళ్ళు మాకు బట్టలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రతి బట్టలు చెక్ చేస్తారు. ఏదైనా బయట నుంచి మెసేజ్ వచ్చింది, బట్టల్లో ఎవరైనా రాశారు సంథింగ్, అది కూడా వాళ్ళు చాలా చెక్ చేస్తారు. ఓ మీకు ఎవరు పంపించారు? మీకు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు కదా అసలు? ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఉన్నారా? ఫ్రెండ్స్ Okay. ఉన్నారు, మేనేజర్ ఉన్నారు, అందరు ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.